ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొట్టమొదటిగా విరాజిల్లుతున్న పవిత్ర సోమనాథ ఆలయం గుజరాత్లోని వెరావల్ సమీపంలోని ప్రభాస్ పఠాన్ వద్ద అరేబియా సముద్ర తీరాన ఉంది. కపిలి, హిరణి, సరస్వతి నదుల సంగమ స్థలమైన త్రివేణి సంగమం వద్ద ఈ తీర్థక్షేత్రం ఉంది. ఈ ఆలయం భారత చరిత్రకు నిలువుటద్దం. కోట్లాది మంది హిందువుల నమ్మకమే ఈ ఆలయాన్ని శతాబ్దాలుగా నిలబెట్టింది. ఎంతోమంది దేశద్రోహులు దాడి చేసి ఆలయాన్ని కొల్లగొట్టి కూల్చివేసినా తట్టుకుని నిలబడింది. స్వాతంత్ర్యానంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించగా 1951లో పూర్తి చేశారు. ఈ సంవత్సరంతో సోమనాథ ఆలయంపై తొలి దాడికి 1000 ఏళ్లు పూర్తయ్యాయి. గజనీ మహమ్మద్ 10,026లో థార్ ఎడారి దాడి పశ్చిమ భారతదేశంపై దాడి చేశారు. ఆ సమయంలో సోమనాథ్ ఆలయం చాళుక్య వంశానికి చెందిన 1వ భీమదేవ పాలనలో ఉంది. స్థానిక పూజారులు, హైందవ వీరులు ఆలయాన్ని రక్షించేందుకు తీవ్రంగా పోరాడారు. అయినప్పటికీ గజనీ ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి విలువైన సంపదను దోచుకున్నాడు. నాడు సుమారుగా ఈ సంపద విలువ 20 మిలియన్ దినార్లుగా అంచనా. అక్కడ లింగాన్ని ధ్వంసం చేసి ఆలయాన్ని కూల్చివేశాడు. తర్వాత ఈ దేవాలయాన్ని 1143 నుంచి 1172 మధ్య రాజా కుమారపాలుడు రాతి ఆభరణాలతో ఆలయాన్ని అలంకరించి నిర్మించాడు. ఆ తర్వాత మరోసారి 1299లో అలావుద్దీన్ ఖిల్జీ సైన్యం ఆలయాన్ని మళ్లీ ధ్వంసం చేసింది. 1308లో సౌరాష్ట్ర చూడాసమ రాజు మహిపాలుడు ఆలయాన్ని మళ్లీ పునర్నిర్మించాడు. 1331 నుంచి 1351 మధ్య ఆయన కుమారుడు ఖేంగార ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. 1395లో గుజరాత్ సుల్తాన్ రాజు జఫర్ ఖాన్ ఆలయాన్ని మూడోసారి ధ్వంసం చేశాడు. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమయంలో కూడా ఆలయంపై దాడి జరిగినట్లు చరిత్ర చెబుతోంది. 18వ శతాబ్దం వచ్చేసరికి ఆలయం పూర్తిగా దెబ్బతింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని పునర్నిర్మాణానికి దేశ తొలి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ పునాది వేశారు. 1951 మే 11న ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో ఆలయంలో భక్తులకు మళ్లీ దర్శన భాగ్యం కలిగింది. ప్రస్తుతం ఈ ఆలయాన్ని శ్రీ సోమనాథ ట్రస్ట్ నిర్వహిస్తోంది. భారత ప్రధాని ఈ ట్రస్టుకు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.